So yo, what's up guys, welcome back to another brand new video of Blox Fruit. ఇది మన Blox Fruit సిరీస్ లో ఎపిసోడ్ నెంబర్ 7 అన్నమాట. ఈ వీడియోకి అయితే డార్క్ స్టెప్ అనే అబిలిటీని నేర్చుకుందాం అని అయితే అనుకుంటున్నాను. మనం అయితే చూద్దాం వీడియోలోకి వెళ్ళాక. మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ఇక్కడ ఏందో గ్రే బియర్డ్ అంట. ఓకే, ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, తర్వాత అయితే చూద్దాం ఇదంతా. గాయస్, ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడైతే వైట్ బియర్డ్ స్పాన్ అయ్యాడు అనమాట. ఇక్కడే చూడండి, వాడి పేరు గ్రే బియర్డ్ అని అయితే పెట్టారు. లెవెల్ 750 అంట. మనం లెవెల్ చాలా తక్కువలేండి. మనం వాడిని నేను ఇప్పటిదాకా చాలాసార్లు అయితే ట్రై చేశాను. మన బౌంటీ కూడా అయితే చాలా పడిపోయింది అనమాట. ఎక్కడెక్కడ ఉంటుంది మన పేరు 49,000కి వెళ్ళిపోయింది. వీడి పైన ఉండాలన్నమాట నా బౌంటీ. 49,000కి వెళ్ళిపోయింది. వాడికి నేను కొడుతున్నా హెల్త్ అయితే మళ్ళీ పెరిగిపోతూనే ఉంది. అదేంటి ఇంక నాకు అర్థం కాలేదు. ఇంకా మనం వీడినైతే వదిలేసి డార్క్ స్టెప్ అనే అబిలిటీని అయితే నేర్చుకుందాం అని అయితే అనుకుంటున్నా. సో డార్క్ స్టెప్ నేర్చుకునేది కెప్టెన్ బగ్గీ ఉన్నాడు కదా, అదే బగ్గీ ద క్లౌన్. వాడుండే ఐలాండ్లో అయితే ఉంటుంది అది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి బ్లాక్ స్టెప్ని అయితే నేర్చుకుందాం అనమాట. సో గాయ్స్, మనమైతే వచ్చేసాం అనమాట. ఇక్కడే మనం అయితే డార్క్ స్టెప్ అయితే కొనబోయేది. డార్క్ స్టెప్ నేను ముందే కొందామని అయితే అనుకున్నాను, కానీ నాకు ఐస్ ఫ్రూట్ పవర్స్, దాని బదులు ఇంకా ఐస్ ఫ్రూట్ మనం ట్రైడెంట్తో కూడా కొట్టచ్చు, ఇంకెందుకు చెప్పండి అని చెప్పి అయితే కొనలేదన్నమాట. ఇక్కడే అనుకుంటా, లోపలే ఉంటాడు. ఎస్, డార్క్ స్టెప్ టీచర్ టాక్ లర్న్. 1,50,000 అయితే ఖర్చు అయిపోయింది మనకి. ఓకే, ఇంకా మన కాంబాట్ పోద్దా? ఓకే, కాంబాట్ పోద్ది ఇంకా. ఓకే, ఫ్లయింగ్ కిక్ అంట. ఓకే, మనం నెక్స్ట్ ఐలాండ్లో చెక్ చేద్దాం ఇదంతా. నెక్స్ట్ ఐలాండ్కి వే చూసేద్దాం. 750. ఓకే, కనిపిస్తుంది కదా, అదే అనుకుంటా. అరే బాయ్, వెళ్ళిపోదాం. ఇది మనకి ట్రావెలింగ్కి సూపర్ యూజ్ అవుద్ది గాయస్. మనకి ఫైర్ ఫ్రూట్ అయితే, ఫ్లేమ్ ఫ్రూట్ సారీ. మనమైతే ఇంకో 100 meters అవేలో ఉన్నాం గాయస్. ఇదైతే ఏదో స్కై ఐలాండ్, అదే అనుకున్నా. స్కై ల్యాండ్స్ అంట. స్కై ఐలాండ్ లాగా ఉంది. ఇదేంటిది? ఏవో హోల్స్ ఉన్నాయి. లోపల నుంచి వెళ్ళాలా? ఏమొస్తుంది లోపల నుంచి వెళ్తే? ఓకే, పైకి వెళ్ళి ఇంకా మనం అయితే స్కై ఐలాండ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడైతే మనం ఓకే, మాస్టర్ స్వాట్ డీలర్. ఏమున్నాయి బ్రో నీ దగ్గర? డ్యూయల్ హెడెడ్ బ్లేడ్ అంట. ఓకే, మనం అయితే చూద్దాం. నేనైతే ఆఫ్లైన్లో వర్క్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఒక మంచి స్వాట్ కూడా అయితే కొందాం. స్కై బ్యాండిట్స్ కన్ఫర్మ్ క్వెస్ట్ అయితే వచ్చేసింది. వీళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? స్కై బ్యాండిట్స్. ఈ ఐలాండ్ చాలా చిన్నదే, ఎక్కడ ఉంటారు వీళ్ళని? ఇక్కడెక్కడ ఖాళీ. ఓకే, ఇక్కడైతే కింద కూడా ఉన్నాయి కదా ఐలాండ్స్, చూస్తా వెళ్ళి. ఓకే, ఈ వేలో వెళ్ళాలి. ఒకసారి సర్లేండి, ఇట్లానే వెళ్దాం. ఎందుకు, వీళ్ళు వెళ్ళిపోవచ్చుగా. స్కై బ్యాండిట్స్. మీరు డార్క్ మాస్టర్స్, మీరు కాదు నాకు కావాల్సింది. స్కై బ్యాండిట్స్ కావాలి నాకు. అమ్మా మీరు వద్దన్నా. అరే ఇక్కడ ఉంటారు. అరే ఎనర్జీ తక్కువ ఉందా? ఓకే, మీరేనా స్కై బ్యాండిట్స్ అంటే? అమ్మాయి అవి వీళ్ళే గాయస్. ఫస్ట్ అయితే ట్రెజర్ తీసుకొని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఓకే నువ్వు కూడా రా. ఓకే, ఓన్లీ కాళ్ళతోటే కొడతాడన్నమాట. అందరినీ కలిపి కొడదాం. ఒకసారి కొట్టు నన్ను. అది వీళ్ళు కూడా హాకీ యూజర్స్ అయితే కాదనమాట. మనదైతే లోగియా ఫ్రూట్ కాబట్టి వీళ్ళు మనల్ని ఎంత కొట్టినా మనకైతే ఏం కాదు. సో మనమైతే మన ఫస్ట్ పవర్ని అయితే వాడదాం. లెట్స్ గో. అయ్యే, పెద్ద ఎఫెక్టివ్ ఏం లేదు, కానీ ఆ కాంబాట్ కంటే మేలేలేండి గాయస్.
ఎంతసేపు చెప్పండి, మనం అంటే ఐస్ ఫ్రూట్ ఉంటే దాంతో అయితే చంపేయచ్చు ఆ ట్రైడెంట్ తోటి, కానీ ఇది చంపలేం కదా అట్లా. చంపుతాం. 74 చూసారా డ్యామేజ్, 74 అవుతుంది ఒక దెబ్బకి. 74 అండ్ 85 అవుతుంది. నేనైతే దీంతో చంపుతానమాట, మనకి మాస్టరీ పెరుగుద్ది డార్క్ స్టెప్ది. చూసారా చూసారా చూసారా, అబ్బా బాబా బాబా బాబా, పెరిగిపోతానే ఉంది. 38కి వెళ్ళిపోయింది మాస్టరీ. ఇంకొక 4 మాస్టరీ పెరిగితే 40కి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత మనకి 2 అటాక్స్ అయితే ఉంటాయి. ఇంకా 3 మెంబర్స్ని అయితే చంపాలి. నువ్వు అందరూ రావాలి, అందరినీ కలిపి కొడితే నాకు ఫాస్ట్గా మిషన్ అయిపోద్ది. 3 చాలండి ఈసారికి, ఎందుకంటే 3 కిల్సే మనకు కావాల్సింది. మనం ఫస్ట్ హెల్త్ అయితే తగ్గించేద్దాం దీంతో. ముగ్గురు ఉన్నారా అక్కడ? ఓకే, 3 ఉన్నారు. ఇప్పుడైతే మళ్ళీ మామూలుగా దీంతో అయితే కొట్టి చంపేద్దాం. అరే మిస్ అయింది. వీళ్ళ 3 చంపితే నాకు తెలిసినంత వరకు మాస్టరీ 50కి అయితే వెళ్ళిపోవాలి. 50 లేదంటే 50 పైన వెళ్ళిపోద్ది. ఓ ఓకే, తగ్గిపోయింది అనమాట మాస్టరీ పెరగడం. ఓకే, బ్రేక్ డ్యాన్స్ అయితే వచ్చింది. ఓ మై గాడ్, ఇది గైస్, దీనికైతే బాగా డ్యామేజ్ అవుద్ది అయితే అనిపిస్తుంది నాకు. వెళ్ళి మళ్ళీ అయితే మిషన్ తెచ్చేసుకుందాం. ఎక్కడ? ఇక్కడే కదా, ఈ ఐలాండా? ఈ ఐలాండ్ పెద్దగా ఉంది కాబట్టి ఇదే అయి ఉండాలి తీసుకోవాల్సింది మిషన్. ఎస్, ఇదే స్కై అడ్వెంచర్. కమ్ బ్రో, నాకు ఇంకోసారి మిషన్ ఇవా. స్కై బ్యాండెట్స్ కన్ఫర్మ్ అండ్ లెట్స్ గో. వెళ్ళే దారిలో మనం స్టాట్స్ అయితే ఇంక్రీజ్ చేసేద్దాం. 1 2 1 2 1 2. ఓకే, ఇంక్రీజ్ చేసేసాను. ఇక్కడ ఈ ఐలాండ్ అనా? అది ఐఎమ్ సారీ, అది ఫ్లైట్ వాడేద్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, మళ్ళీ అయితే అందరినీ దగ్గరికి తీసుకొని వచ్చేద్దాం. ఈసారి అయితే బ్రేక్ డ్యాన్స్ కూడా వాడదాం. బ్రేక్ డ్యాన్స్, దాంతో ఓవర్ హీట్ అంట 150 అంట. మనకైతే బ్లాక్స్ రూట్లోనే లేదనమాట, 100 బ్లాక్స్ రూట్లోనే లాస్ట్ మాస్టరీ. దీంట్లో 150 ఉంది. చూద్దాం అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. ఓకే, ఇప్పుడైతే హెల్త్ అయితే దీంతో తగ్గిద్దాం. మనం మాస్టరీ అయితే దానికి ఇంక్రీజ్ చేసుకుందాం. మీరు రండి బ్రోస్, మీరు దగ్గరికి వస్తేనే నేను కొడతాను, లేదంటే నా పవర్ వేస్ట్ అవుద్ది. ఓకే, మనమైతే అన్ని పవర్స్ అయితే వాడేసాం. ఇప్పుడు అయితే మామూలుగా కొడదాం, తర్వాత ఫ్లయింగ్ కిక్ అండ్ అందరి దగ్గరికి వచ్చాక బ్రేక్ డ్యాన్స్. ఓకే, బ్రేక్ డ్యాన్స్ అయితే 10 డ్యామేజ్ తీస్తుంది. మాస్టరీ పెరిగితే ఇంక్రీజ్ అవుద్ది డ్యామేజ్, దాన్ని కూడా పర్లేదు. మాస్టరీ 52కి వెళ్ళిపోయాం. ఈ ది బ్యారేజ్ అనే, ఇప్పుడు మనం దీంట్లో ఎంత ఉన్నాం? 80 ఉన్నాం. ఇప్పుడు దీంట్లో కూడా అయితే 80 వచ్చేదాకా దీంతో చంపుతాను. దాని తర్వాత అయితే మనం మళ్ళీ ఫ్లేమ్ ఫ్రూట్కి అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, కమాన్ బ్రో, 3 చాలండి. ఓకే, మళ్ళీ సేమ్ మెథడ్ అయితే ఫాలో అవుదాం. ఓకే, ఎగిరిపోయారా? ఓకే, బ్రేక్ డ్యాన్స్ అండ్ ఫ్లయింగ్ కిక్. అరే, అటు వెళ్ళిపోయారు, బాగా తప్పించుకున్నాను. ఓకే, మన మాస్టరీ తక్కువ పెరుగుతుంది ఇప్పుడైతే. ఇంకొకసారి అయితే మళ్ళీ మిషన్ తీసేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. బాగాలేదు. కాంబాట్ కంటే బెస్ట్ గాయ్స్, చెప్పాలంటే కాంబాట్ కంటే బెస్ట్ కాదు, చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే కాంబాట్లో మనకి ఆ 2 కదా, గ్రౌండ్ స్మాష్, ఇంకా అది ఇంకోటి ఏదో ఉంటుంది, క్విక్ అటాక్ లాగా ఉంటుంది, అది మర్చిపోయాను. ఓకే, 4 అయితే చంపుదాం ఈసారి. ఓకే, వీళ్ళిద్దరు ఇక్కడ ఇరుక్కున్నారా? రండి రండి రండి, అందరు రండి. నువ్వు కూడా రా బ్రో వచ్చాక. ఓకే, పర్ఫెక్ట్గా ఏం చేయాలన్నమాట ఫ్లయింగ్ కిక్ని అయితే.
అప్పుడైతేనే బాగా డ్యామేజ్ అవుతుంది. ప్లస్ మాస్టరీ లెవెల్ 63కి అయితే రీచ్ అయ్యాం. ఇది కూడా అయితే పెరిగింది. ఈసారి డిఫెన్స్ కొంచెం ఎక్కువ ఇద్దాం. అయ్యా బ్లాక్స్ ఫ్రూట్కి ఒకటే ఇచ్చానా? అరే మిస్ అయిపోయాను గాస్. ఏం కాదులేండి. ఓకే, మిషన్ అయితే ఇంకోసారి కూడా కంప్లీట్ అయిపోయింది. 175కి వెళ్ళాకైతే కలుస్తాను మిమ్మల్ని. సో గాయస్, మరీ ఎక్కువసేపు అయిపోయేలాగుంది ఈ మిషన్ అయిపోయేపాటికే. అంటే 175 లెవెల్ అంటే మరీ ఎక్కువ కదా. నేనైతే ఇంకా 175కి రీచ్ అయ్యాక నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళు పైన ఫ్లోర్లో ఉన్నారు చూడండి, అదే ఫ్లోర్ కాదులేండి, ఐలాండ్లో ఉన్నారు చూడండి, వాళ్ళని చంపుదామని అయితే అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇప్పుడు 175కి అయితే రీచ్ అయిపోదాం. ఈజీగా ఉంది గాయస్ మనకి. ఇప్పుడు ఇది కాంబాట్ అంటే మనకి 40 కదా డ్యామేజ్ చేసేది. ఇది దాపు ఒక ఐస్ ఫ్రూట్ అంత డ్యామేజ్ ఇస్తుంది అనుకోండి. మాస్టరీ అయితే 77కి వెళ్ళిపోయింది. ఇది బాగా పెరిగిపోతుంది అనమాట, హై లెవెల్ ఎనిమిస్ కాబట్టి. అందరూ వచ్చాక మళ్ళీ సీ నొక్కి దాని తర్వాత మనం మామూలు దాంట్లోకి మారిపోయి అది చూడండి అసలు 80, 84, 84, 96 డ్యామేజ్ అంట, 99. అదైతే 106 డ్యామేజ్ అయ్యేది ఆ ట్రైడెంట్ అయితే. పర్లేదు గాయస్, నాట్ సో బ్యాడ్. కాంబాట్ కంటే మేలే. మనం 1,50,000 వేస్ట్ అయితే చేయలేదన్నమాట. ఏది ఇదేనా? ఇలా ఎందుకు పెట్టారో వీళ్ళు, ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్కటి మిషన్ తీసుకొని రావడానికే టైం అయిపోతుంది అక్కడ. వెళ్ళేదారిలో డబ్బులు కూడా అయితే కలెక్ట్ చేసాను. ఓకే, ఈ మిషన్ తోటి అయితే మనకి మాస్టరీ దీన్ని కూడా అయితే పెరిగిపోద్ది 80కి. దాని తర్వాత అయితే మనం చూద్దాం అది ఫైర్ కాలం అనేది ఎట్లా ఉంటుందో. ఫైర్ కాలం అంటున్నా, సారీ, బ్యారేజ్ అయితే ఎలా ఉంటుందో. ఓకే, నువ్వు కూడా రా. ఓకే, 80కి అయితే వచ్చేసాం. ఫైర్ బ్యారేజ్ అయితే వచ్చేసింది. వా, ఫైర్ బ్యారేజ్ అనేది అజిలిటీ లాగైతే ఉంది. పర్లేదు గైస్, అజిలిటీ. దాని తర్వాత ఫ్లేమ్ డెస్ట్రాయర్ దీంట్లో మనకి 100కి వెళ్ళాక. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఇంక్రీజ్ చేద్దాం ఇంకా. ఓకే, మనం లెవెల్ ఓకే ఇంకా ఉందా మిషన్? అయిపోయింది అనుకున్నానే. ఓకే, స్పాన్ అయితే అయిపోయారు. తోటైతే చంపేయచ్చు. 8-10కి వెళ్ళింది. స్టాట్స్ అయితే 18 ఉన్నాయి. నేనైతే పెంచట్లేదు ప్రస్తుతానికి. 175 లెవెల్కి వెళ్ళాకైతే ఒకటేసారి అయితే పెంచేద్దాం. ఓకే, ఎగిరిపో. కాదు గైస్, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఐస్ ఫ్రూటు ఇంకా వేరే ఫ్రూట్స్ ఉన్న వాళ్ళు అయితే ఎలా ఆడతారో గైస్. ఇది మాటికి వస్తే మెట్లెక్కి అలా వెళ్ళడం అంటే చిరాకు వస్తుంది కదా ఎవరికైనా. ఇప్పుడు అంటే మన దగ్గర ఫ్లేమ్ ఫ్రూట్ ఉంది, ఒకవేళ మన దగ్గర ఐస్ ఫ్రూట్. ఎవరీడు మిస్కా? ఓకే, హోమ్ పాయింట్ నాకెందుకు. మళ్ళీ అయితే మిషన్ తీసేసుకుందాం. సో లెట్స్ గో. దాదాపు అయితే వచ్చేసాం. క్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టాట్స్ అయితే 24 ఉన్నాయన్నమాట. మరీ ఓవర్ ఉంచుకుంటున్నా. ఒకటేసారి 175కి వెళ్ళాకైతే పెంచుదామని. 8-10 అయింది మన హెల్త్. ఎప్పటికైపోద్దో ఈ ఐలాండ్. నాకైతే C2కి అయితే వెళ్ళాలని ఉంది గాయస్. C2 నాకు తెలిసినంత వరకు మోర్ దెన్ 500 లెవెల్లోనే అన్లాక్ అవుద్ది అయితే అనుకుంటున్నా. చూద్దాం. ఫాస్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ అయితే చంపేసి మనం అయితే ఇంకా 10 లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి. నాకు తెలిసినంత వరకు ఓవర్ హీట్ అంటే ఇప్పుడు సిరీస్లో సాంజీ రౌండ్గా తిరిగి లెగ్ అనేది వాడిది ఫైర్ లాగా వస్తుంది కదా, అది అనుకుంటున్నా ఓవర్ హీట్ అంటే. అదైతే మాత్రం ఇంకా అది దానికి టైంఅవుట్ లేదు, అన్లిమిటెడ్ టైం అంటే మాత్రం అది ఇంకా అది నాట్ బీటబుల్ అనమాట. సూపర్ ఉంటుంది అది. డిసేబుల్ జాంబులో ఏదో అంటాడు దాని పేరు, నాకైతే సరిగ్గా గుర్తులేదు. 166కి అయితే రీచ్ అయ్యాం. ఇంకొంచెమే. ఏంటి నాకు ఒక్కొక్క లెవెల్ పెరుగుతుందా ఏంటి? ఒకసారి మిషన్కి 2 లెవెల్స్ పెరుగుద్ది కదా యాక్చువల్గా. ఒక్కొక్కటి పెరుగుతున్నట్టయితే అనిపిస్తుంది. చూద్దాం ఈసారి. ఇప్పుడు 166లో ఉన్నాం కదా.
ఓకే చచ్చిపోరా. సో 168కే వెళ్ళాము. ఓకే 1-1 లెవెల్ అయితే పెరుగుతుంది ఇది. ఒకసారి పైన ఉండేవాడిని చంపి ట్రై చేద్దామా? పైన ఉండేవాడిని వీళ్ళ దాంట్లో ఒక్కడిని పిలుచుదాం, ఒక్కడిని చంపుదాం అనమాట. ఓకే వీళ్ళైతే మనకు డ్యామేజ్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. అబ్బా ఐలాండ్లో నుంచి ఇసిరేసారు నన్ను అయితే. ఇలా చంపితే మిషన్ తీసుకోలేదు కాబట్టి తక్కువ డ్యామేజ్, తక్కువ ప్లస్ అవుద్ది నాకు తెలుసు. ఊరికే ఒకడినైతే చంపుతున్నా. అరే 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 ఆగ్రా ఆగ్రా. ఓకే మళ్ళీ తప్పించుకోవాల్సిందే. నువ్వు ఎక్కగలుగుతావా? ఎక్కలేవుగా. వస్తావా? అండ్ చంపేస్తాడా చంపేస్తాడా చంపేస్తాడా? 1. ఓకే ఫ్లేమ్ ఫ్రూట్ పవర్స్ అయితే వాడదాం. ఓకే దగ్గరికి వస్తే సీన్ నొక్కుతా. సో గాయ్స్ ఓకే మరి తక్కువే ఇంక్రీజ్ అవుతుందిలేండి. అదైతే మనకి అది కూడా వస్తుంది కదా, మిషన్ కంప్లీట్ అయిన ఎక్స్పీ కూడా అయితే వస్తుంది మనకి. బెంటన్లో హీట్ బ్లాస్ట్ అనే ఒక ఏలియన్ ఉంటాడు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. నాకు బెంటన్ ఎవరు చూసుంటారు చెప్పండి. ఆ హీట్ బ్లాస్ట్కి ఉండే అబిలిటీస్ లాగైతే ఉన్నాయి ఇది ఫైర్ ఫ్లైట్ అనేది. మన మౌస్ క్లికింగ్ స్పీడ్ ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా అయితే చంపేయచ్చు మనం వీళ్ళని. ఓకే ఇదైతే మాస్టరీ లెవెల్ 89కి అయితే వచ్చేసింది. దీనికి 100కి అయితే ఏం వేయలేదు వీళ్ళు, దీనికైతే ఉంది 100కి ఫ్లేమ్ డెస్ట్రాయర్ అంట. ఓకే దీన్ని అయితే 100కి తీసుకెళ్ళిపోదాం. ఒకవేళ 175 లెవెల్కి రీచ్ అయ్యే లోపల 100కి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, లేదంటే చూద్దాం గైస్. మళ్ళీ ఫైర్ ఫ్లైట్ వాడి పైకి వెళ్ళిపోదాం. ఎస్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ మిషన్ తెచ్చేసుకుందాం. ఇలాగ ఇంకో 4 టైమ్స్ చేస్తే మన మిషన్ అయిపోద్ది. సో మన మిషన్ అయితే కంప్లీట్ అయిపోయి వచ్చేసింది. ఈయనొక్కడిని మనం ఫైర్ కాలమ్ తోటి అయితే కొట్టేద్దాం. ఎస్ మనమైతే మాస్టరీ లెవెల్ 93కి వచ్చామన్నమాట దీంట్లో. అరే ఫైర్ ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఓకేలండి మనం మాస్టరీ లెవెల్ 93కి వచ్చాము. 100కి అయితే ఈజీగా వెళ్ళిపోవాలి నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇంకా మనము 3 టైమ్స్ మిషన్ చేస్తామేమో. ఒక్కొక్కసారి మనకి ఒక 2 మాస్టరీ ఇంక్రీజ్ అయినా కానీ మనమైతే వెళ్ళిపోతాము. 2 మాస్టరీ ఇంక్రీజ్ అయితే మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు గైస్, లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం అనమాట మనం. అది ఏంటది ఫ్లేమ్ డెస్ట్రాయర్ పేరిండానికి ఏదో సూపర్ పేరిండానికి ఒక డిస్ట్రక్షన్ లాగా ఉంది. మళ్ళీ స్కై బ్యాండిట్స్ని అయితే కన్ఫర్మ్ చేసేసి, నాకు తెలిసినంత వరకు ఇదైతే మన లాస్ట్ బిఫోర్ టైం అవుద్ది మిషన్ తీసుకోవడం. ఈసారి అయితే మనం లెవెల్ 174కి అయితే వెళ్ళిపోతాము. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటే 175కి వెళ్ళిపోవచ్చు. ఓకే మాస్టరీ లెవెల్ 96కి అయితే లెవెల్ అప్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 97కి వెళ్ళిపోద్దేమో, వెళ్ళలేదు. సో గైస్ మన మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం లెవెల్ 174కి అయితే వచ్చేసాము యాజ్ ఎక్స్పెక్టెడ్. ఈసారి ఇందాక 192 అనుకుంటా 4 లెవెల్స్ ఇంక్రీజ్ అయింది. అలా చూసుకున్నా కానీ మనం అయితే లెవెల్ 100కి వెళ్ళిపోతాము. ఇది ఎందుకు మళ్ళీ రివర్స్ వస్తుంది? ఓకే డౌన్. నేనైతే మామూలుగా 7 మెంబర్స్ని చంపాల్సింది, 8 మెంబర్స్ని చంపేస్తున్నాను అనమాట. అప్పుడైతే మనకి మాస్టరీ ఎక్కువ వద్ది కదా. ఎలానో 8 మెంబర్స్ని చంపినా 7 మెంబర్స్ని చంపినా ఒకటే. సో 8 మెంబర్స్ని చంపేస్తున్నాను 4-4గా. ఇంకా వీళ్ళిద్దరిని చంపితే ఇంక్రీజ్ అవుద్దా? అరే 99లో హాఫ్ ఇంకొంచెమే మిగిలింది. సరేలేండి గాయస్ ఈయనొక్కడిని చంపేస్తాను. వీళ్ళు ఇక్కడ ఒకడు ఉంటాడు కదా, వాళ్ళల్లో ఒక్కడిని చంపేస్తాను, అప్పుడైతే మనకి వచ్చేస్తుంది. అరే గాయస్ చచ్చిపోయాను అనమాట. వీడికైతే 1 ఇంచ్ కూడా లేదు హెల్త్, ఇంకా కొంచెం ఉంది. వెళ్ళి ఇంకొకసారి ఫైర్ బుల్లెట్ చేశానంటే అయిపోతాడు. చచ్చిపోరా చచ్చిపోవు.
మన మాస్టరీ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్లేమ్ డెస్ట్రాయర్ అయితే యూజ్ చేద్దాం. ఓ ఓ సూపర్ ఉంది గాయ్స్. ఈడిపైకి ఇస్తాయి. ఎంత డ్యామేజ్ అయింది? కొంచెం ఒక గ్రీన్లో ఓకే పర్లేదు, బాగానే ఉందన్నమాట. సో గాయ్స్ ఇంకా ఈ ఐలాండ్లోకి వెళ్ళి అయితే మనం వీడియోని అయితే ఎండ్ చేసేసుకుందాం. సో గాయ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఆల్సో లైక్ కూడా కొట్టండి అనమాట వీడియోకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.